మా ఆయన పక్కింటి అమ్మాయిని తీసుకొని లేపుకుపోయాడు. ఫోన్ చేస్తుంటే ఆ అమ్మాయి లిఫ్ట్ చేసి ఇంకోసారి నా మొగుడు ఫోన్ చేయొద్దు అంటూ ఫైర్ అయిపోతుంది. నాకు ఇద్దరు పిల్లలు. ఇప్పుడు నేనేం చేయాలక్క? నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మా, నువ్వు చచ్చిపోయావనుకో పెదకరం అయిందాకా బంధువులు ఎడుతారు. సంవత్సరం అయిందాకా కన్నవాళ్ళు కట్టుకున్నవాడు ఎడుతారు. ఆ తర్వాత ఎవరి కాళ్ళు మర్చిపోతారమ్మా. కానీ జీవితాంతం తల్లి లేని పిల్లకి ఏడుపు ఏడుపును అందించిందని అవుతావు నీ పిల్లలకి. ఇక మీ ఆయన ఆ అమ్మాయిని లేపుకుపోవడంలో తప్పే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీ ఆయనకి ఆ అమ్మాయి ఎవరు? 10th క్లాసు ప్రేమ అనమాట అది. ఆ అబ్బాయి 10th క్లాస్లోనే ప్రేమించాడు. ఆ అమ్మాయికి తండ్రి లేడు, ఒక అమ్మ. ఆ అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు, ఒక పాపను కన్నాడు, ఆ అమ్మాయితో కాపురం చేస్తున్నాడు. ఏదో వాళ్ళిద్దరి మధ్య గొడవలయ్యి కొన్నాళ్ళు విడిపోయినప్పుడు మరి మీ ఆయనకేం కన్నవాళ్ళు లేరు, పెంచిన మేనమామ డబ్బు కోసం కక్కుర్తిపడి ఆ అబ్బాయిని ఆలోచించుకోనివ్వకుండా నీకు ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు అప్పుడు ప్రేమ 10 ఏళ్ళ ఏది 10th క్లాసులో మరి అది పోదు కదా. ఆ అబ్బాయి మళ్ళీ తన తప్పు తను తెలుసుకున్నాడు, మళ్ళీ పెళ్ళాం కాడికి వెళ్ళిపోయాడు. అది నీతో పెళ్ళైందన్న సంగతి ఆ అమ్మాయికి కూడా చెప్పకుండా కొన్నాళ్ళు దాశాడు. ఆ తర్వాత చెబితే ఆ అమ్మాయి ఎంత ఎత్తున లేచింది. కానీ ఆ అమ్మాయి అబ్బాయి కావాలనుకుంది కాబట్టి సైలెంట్ అయిపోయింది, నీతో అడ్జస్ట్ అవుతుంది. ఇక నువ్వు ఆ అమ్మాయి గురించి తెలుసుకోగానే నీ ఫ్రెండ్స్కి అసలు ఆలోచన లేకుండా నీ ఫ్రెండ్స్కి చెప్పి ఇంటి మీదకి వెళ్ళి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఇద్దరిని కలిసి కొట్టి వాళ్ళకేం మందు పోపించి పంపించావు. వాళ్ళు ఎలా పడితే అలా కొట్టేస్తే వాళ్ళు ఊరుకుంటారమ్మా? కాదు. ఇప్పుడు మీ ఆయన ఆ అమ్మాయి ప్రేమించిన పెళ్ళాన్ని అలా చేస్తే ఊరుకుంటాడా? చక్కగా ఏం చేశాడు? ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మని పిల్లని తీసుకొని ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా మొగుడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవటానికి కారణం ఎవరు? నువ్వేగా. అసలు ఆలోచన లేకుండా ఆ అమ్మాయిని ప్రేమించాడని తెలుసు, ఆ అమ్మాయితో ఉంటున్నాడని తెలుసు, ఆ అమ్మాయికి ఒక పాప అని తెలుసు, ఆ అమ్మాయి లేకపోతే బతకలేడని తెలుసు. అన్నీ తెలిసి కూడా నీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి నువ్వు బెదిరించి కొట్టిస్తే ఆ అమ్మాయి ఏమనుకుంటుందా? నీకన్నా ఆ అమ్మాయికి హక్కు ఉందని తెలియదా నీకు? ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టవచ్చు, కానీ ఏంటంటే ఆ అమ్మాయి నా మొగుడిని నేను బయట పెట్టుకోవటం ఎందుకు అక్క అంటుంది. ఆ అమ్మాయి నేను ఎందుకు బయట పెట్టుకుంటాను? ఇక ఏదో కర్మగాలి మేమిద్దరం ఆ టైంలో విడిపోయాం, వాళ్ళ మామ చేసేశారు, అది నాలో కూడా కొంత తప్పు ఉంది అని చెప్పి ఆ అమ్మాయి అడ్జస్ట్ అయిపోయింది. ఇక నువ్వేంటంటే ఆ అమ్మాయితో ఏంది, ఆ అమ్మాయి నాకు వద్దు అని చెప్పేసి అసలు ఆలోచన లేకుండా ఫ్రెండ్స్తో కొట్టించావు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అమ్మా, అంటే ఇప్పుడు మగాడు తప్పు చేస్తే అన్నీ మీ సర్దుకొని మూసుకు కూర్చోవాలా అంటుంటారు కొంతమంది. కావాలనుకుంటే కూర్చోవాలి, అవసరం లేదనుకుంటే మనకి వదిలేసేసుకోవటమేనమ్మా. ఇక్కడ వదిలేసి మనం ఇప్పుడు ముగ్గురిని వదిలేసి మనం వెళ్ళిపోతే ఆ సమాజంలో అమ్మ మగాడు ఒక ఆడదాని పరిస్థితి చూసి జాలి పడతాడమ్మా. మగాడు పెద్దగా పట్టించుకోడు, ఒక ఆడదే. ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళావనుకో దాని మొగుడిని జాగ్రత్త పరుచుకుంటుంది. ఎందుకంటే నీకు మొగుడు లేడు కాబట్టి ఎక్కడ దాని మొగుడిని ఎగరేసుకోపోతావని జాగ్రత్త పరుచుకుంటుంది. ఇక ఏదైనా శుభకార్యాలకి పిలవాలనుకో అది మొగుడు వదిలేసి వచ్చింది, మన పిల్లలకు కూడా అట్టాంటి రాతలు ఎందుకు అని చెప్పి శుభకార్యాలకు కూడా పిలిచేవారు తొందరగా. ఇక్కడ ఎవరు తప్పు పట్టేది? ఆడపిల్లని. ఆడదే ఆడదే తప్పు పడుతుందమ్మా. ఇప్పుడు మొగుడు ఆ అమ్మాయిని వదిలేసినా, ఆ అమ్మాయి మొగుడిని వదిలేసినా ఇక్కడ ఆడదే ఎక్కువ నష్టపోతుంది, కష్టపడుతుంది, బాధలు పడుతుంది, మాటలు పడుతుందమ్మా. ఒక జీవితాన్ని కూడా కోల్పోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పి ఆడదే దాన్ని బస్టు పట్టించేస్తుంది అనమాట. అందువల్ల ఇప్పుడు నువ్వు కావాలి అనుకుంటే ఓకే అడ్జస్ట్ అవ్వాల్సింది, అవసరం లేదనుకుంటే వదిలేసేసుకోవటం. అంటే ఇప్పుడు నేను ఫోన్ చేసే అబ్బాయికి ఏంటయ్యా మరి పరిస్థితి, ఇప్పుడు మరి ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నావు, 10 మందిలో తాలిగట్టి పెళ్లి చేసుకున్నావు. అంటే ఇక్కడ ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి వాళ్ళందరికీ తెలియాలి కదా. ఏదో గుళ్ళో తీసుకెళ్ళి 4 గోడల మధ్య ఏం జరిగిందో ఎవరికి అవసరం లేదు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే 10 మందిలో నీ పెళ్లి జరిగింది కాబట్టి నీ పెళ్లి చెల్లుబాటు అవుతుంది, అక్కడ చెల్లుబాటు కాదు, అంతే తేడా. ఇక్కడ ఏంటంటే అక్కడ కోర్టులో నీకు చెల్లుబాటు అయింది, ఇక్కడ ఆ అమ్మాయి చెల్లుబాటు అయింది. ఎందుకంటే నీ మొగుడు అవతల ఉన్నాడు కాబట్టి. మరి అక్క ఏది పెట్టుకున్న దానికి కట్టుకున్న దానికి తేడా ఏంది అక్క అంటే
కట్టుకున్నది ఏంటంటే దానికి అప్పుడు బాధ్యత. ఇప్పుడు ఇంటి పనులు, ఇంట్లో సరుకులు కావాలి, పిల్లల భవిష్యత్తుకి ఏదైనా ఆధారం కావాలి, ఏదైనా మొగుడు లోటుపాట్లు చేశాడనుకో, మొగుడు రాగానే అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేత కాదు, ఇది చేత కాదు, రూపాయి సంపాదించడం రాదు. పెళ్ళాం కాబట్టి కొట్టుకున్నది కాబట్టి గట్టిగా మాట్లాడేది హక్కు ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళామనుకో, అక్కడ ముందు ఏం చేసిద్దంటే రాగానే ముందు కడుపు నింపిద్ది, తర్వాత ప్రేమను చూపించింది, ఆ తర్వాత సంతోష పెట్టిద్ది, ఆ తర్వాత అది కూడా చెప్తే చెప్తుంది, లేకపోతే లేదు. ఎందుకు? తన నుంచి ప్రేమ కావాలి, తనకి నుంచి ఏది తనకు తోడు కావాలి అని కోరుకుంటుంది కాబట్టి పెట్టుకున్నది. అందువల్ల ఎక్కువ తనని సంతోషపెడుతూనే ఉంటుంది. ఇక్కడ నువ్వు తిడతావు, అక్కడ అది ఓదార్చిద్ది. ఇక్కడ నువ్వు బాధ పెడతావు, అక్కడ అది సంతోష పెట్టిద్ది. ఇక్కడ మగాడనేవాడికి ఎక్కడ హ్యాపీగా ఉంటాము అని అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతారమ్మా. ఎంతసేపే దీని ఇంటికి వెళ్తే పొద్దుగూకులు దీని గోల భరించలేము, అసలు ఇచ్చి ఏటో నిలిపాలనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. అదే ఇక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటాం కాబట్టి ఏం చేస్తారంటే ఎటు సంతోషం ఉంటే అటే పరిగెడతా ఉంటారు. ఇప్పుడు మగాడిని సంతోషపరుచుకొని మనం కట్టడి చేసుకొని మన ఇంట్లో పెట్టుకోవాలంటే మనలో కూడా మార్పు ఉండాలి. అన్నీ చెయ్యాలా అంటే మనకు కావాలనుకుంటే చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఆడు చస్తాడు ఎట్టైనా కానీ మన ఇంటికి అన్నీ తీసుకొచ్చి పెడితే చాలు అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే భరించలేరు. ఇప్పుడు వీళ్ళేంటి, అటు ఆ అమ్మాయి కావాలంటున్నాడు, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి పిల్లలు ఆ అమ్మాయితో ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మీ డబ్బు కోసం వాళ్ళ మేనమావ చేసిన దానికి, అక్క నా కర్మ అట్లా జరిగింది అక్క, ఆ టైంలో నేనేం ఆలోచించుకోలేకపోయాను, చేసుకున్నాను. అది అప్పుడు అవగాహన లేదు. ఇప్పుడు అవగాహన వచ్చినా కూడా ప్రయోజనం లేదు. ఇటు శిల దెబ్బ ఉలి దెబ్బ. 2 ఏళ్ల పూజారి సంతోషంగా ఉంటారనుకుంటారు కానీ సంతోషంగా ఉండరు. సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు, అబద్ధాలు చెప్తున్నారు, మోసాలు చేస్తాడు నమ్ముగుడు అంటారు కొంతమంది. నేనే అంట మా ఆయనకు కూడా నేను చాలా ఒక 5 ఏళ్ల కింద టార్చర్ చూపించా. నేను ఆ అమ్మాయితో అడ్జస్ట్ అవ్వలేదు, నా వల్ల కాదు, నేను ఇట్లా ఈ నిద్రపోకుండా ఏడిపించేదాన్ని అనమాట. ఆయన నిద్రపోనిచ్చేదాన్ని కాదు, తిండిచ్చేదాన్ని కాదు, ఇట్లా తిడుతూనే ఉండేదాన్ని. ఆయన ఏడుస్తూనే ఉండేవాడు, నేను ఏడుస్తూనే ఉండేదాన్ని. అట్లా కొన్ని నైట్లు నాకు ఒక్కోసారి అనిపించింది ఇంకా టైం బాగోలేదు, ఆయన టైం బాగాలేదు, ఆ పరిస్థితుల్లో ఎవరు చేయలేరు. ఆ అబ్బాయి కూడా అదే అనిపించింది. నేను ఇంకా అడ్జస్ట్ అయిపోయాను, చేసేది ఏం లేదు ఇక్కడ. అట్లాగే మనకు కావాలి అనుకుంటే అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే లేదు. అమ్మా ఇక్కడ నీ జీవితం నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎట్లా నాశనం చేసుకున్నా పర్వాలా. కానీ ఇక్కడేంటి, నీ బిడ్డల జీవితం నీతో ముడిపడి ఉంది, వాళ్ళ భవిష్యత్తు నీతో ముడిపడి ఉంది. వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసే హక్కు నీకు లేదు. వాళ్ళ భవిష్యత్తు కోసమన్నా నువ్వు తలంచుకొని వాళ్ళ కోసమన్నా బతకాలి, తప్పదు. అర్థమైందా? ఆడపిల్లకి అహంకారం అనేది అలంకరణగా ఉండటం అదొక అందం. అది కానీ మొగుడు దగ్గర అలాంటివి చూపించకూడదు అనమాట. మనకు మొగుడు కావాలి, వాడు నీ దగ్గర ఉన్నప్పుడు వాడి విలువ తెలియలే, వాడు దూరం అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కూడా నీ మాటల్లో తను సంపాదించే సంపాదన కావాలనిపించింది కానీ తను కావాలనిపించాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నీ పిల్లల్ని అటు చదివించాలి, ఈ మాటలు మాట్లాడుతున్నావు కానీ నాకు భర్త కావాలి అని అనుకోవట్లే నువ్వు. సరే, నేను ఆ అబ్బాయికి కాల్ చేశానమ్మా. అబ్బాయి మరి ఏంటయ్యాయి బిడ్డలు అంటే, అక్క ఆ అమ్మాయి ఇప్పుడు కోపంగా ఉంది, ఎట్లా కొట్ట నేను నచ్చ చెప్పుకొని వస్తానని చెప్పు అక్క అన్నాడు. నా మీద ప్రేమ లేదు అన్నాడు. ప్రేమ ఎందుకు ఉండదమ్మా? తాలి బంధంలో ఖచ్చితంగా ఆ బంధం ప్రేమ అనేది వాళ్ళిద్దరి మధ్య కలిగేలా చేస్తుందమ్మా. తాలి బంధంలో ఉన్న శక్తి అది, అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకొని నువ్వు బిడ్డలతో తనతో బాగుండాలి అనుకుంటే కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. మనకి కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి. మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే కొన్ని విషయాలకి తెలిసి తెలియనట్టు ఉండాల్సిందే, తప్పదు. ఇది మా జీవితంలో కూడా ఒక భాగం. కానీ ఇక తప్పలా, ఇక ఇది చాలామందికి వర్తించిద్ది. అందులో ఇప్పుడు మా చెల్లెలకు కూడా వర్తించిద్ది. ఎన్ని తిట్టుకుంటుందో. ఆ లడ్డు ఎక్కడ ఉన్నావో ఏం పాడో తనకు కూడా వర్తించింది. వైజాగ్లో ఉందంట, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది వైజాగ్. కానీ చేసేది ఏం లేదు. నిన్న ఒక అమ్మాయి కాల్ చేసి, నా మొగుడు నీకేదో చెప్పాడు, నా మొగుడు చెప్పబట్టే నువ్వు నా మీద వీడియో తీసావు, ఆయన ఎవరో నాకు తెలీదు, ఏమో నా మీద. ఇప్పుడు నేను ఏదైనా వీడియో తీస్తే ఒకళ్ళకి ఉండదమ్మా. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎంతమంది ఉంటారో అంతమందికి అది
వాళ్ళ గురించే చెప్పినట్టు అనిపించిద్ది. ఇప్పుడు చాలా మంది పెట్టారు, అక్క నువ్వు నా గురించే చెప్పినట్టు అనిపించింది అక్క, అక్క అది నా జీవితం అక్క. కామెంట్స్లో చూడు ఒకసారి, కామెంట్స్లో చూడు, అక్క ఇది నా లైఫ్ గురించే చెప్పినట్టు అనిపించింది అక్క అని ఎంతమంది పెట్టారు. అది అమ్మా, మనం కాపురం బాగుండాలి, మనం సంతోషంగా ఉండాలి బిడ్డలతో అనుకుంటే మాత్రం తప్పదమ్మా. మన ఇష్టాలు మన ఉంటాయి కొన్ని కొన్ని. నేను నా బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా, నేను పట్టిన దానికి 3 కాళ్ళు అంతే, ఆ తీరులో ఉంటుంది. అన్నీ అడ్జస్ట్ అవ్వాలి. చెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ అమ్మా నేను అనుభవించాను, అనుభవిస్తున్నాను. కానీ దాంట్లో ఇంకా లోతుకెళ్ళిపోయి మనల్ని మించిన ప్రేమ ఇతరులకు అందించబట్టే మనకు అంత పెయిన్ అనేది ఎదురవుతుందని నేను తెలుసుకున్నాను. ఇప్పటికైనా నన్ను నేను ప్రేమించుకోవాలి, నా బిడ్డల లైఫ్ బాగుండాలి అని ఆలోచించుకున్నాను. కొంచెం గుండె గట్టిగా చేసుకొని బ్రతుకుతున్నాను. బ్రతకాల తప్పదు, లేకపోతే నా బిడ్డలు అన్యాయం అయిపోతారు. అది ఏ విషయమైనా సరే ఆడపిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏదైనా సరే గట్టిగా కాలం కేసి మొండిగా మీరు నడుచుకుంటే మీకంటూ ఒక టైం అనేది వస్తుంది. ఆ టైం వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. అంతేగాని ఎదుటోళ్ళ మీద ఏలెత్తి చూపించేలా కాకుండా మనం గొప్పగా చెప్పుకునేలాగా ఎదుటోళ్ళని చెంపదెబ్బ కొట్టినట్టుగా బ్రతకాలి. అంతేగాని చేతగాని వాళ్ళలాగా చచ్చిపోకూడదు. అర్థమైందా? దయచేసి ప్రతి ఆడపిల్ల, చాలామంది పెట్టారు, అది ఇంకొక వీడియో పెడతాను నేను, ఎంతమంది చచ్చిపోవాలని పెట్టారు, స్క్రీన్ షాట్ తీసి మరీ పెడతాను. అట్లాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళకి ఇంకొక వీడియో, ఒక ఆడపిల్ల మగాడి దగ్గర ఎంత నరకం అనుభవిస్తుందో ఆ వీడియో నేను ఒక 2 డేస్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఆ అమ్మాయి మాటలు మీరు ఎదురు కానీ అర్థం చేసుకోవాలమ్మా. లైఫ్ బాగుండాలి అనుకుంటే కొన్నిటికి అడ్జస్ట్మెంట్ అవి బ్రతకాల్సిందే, తప్పదు.